You were helping me a lot. Thank you for that. What's your name? Rajalakshmi. Last బతికించింది భాగ్యలక్ష్మి. Rajalakshmi. You are good. You are beautiful. You know what? అదే అలానే ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు కానీ సువర్చలో ఎవరైతే షీ వాజ్ మై క్లాస్మేట్ ఇన్ ఇంటర్మీడియట్, అందుకే ఐ వాజ్ ఏబుల్ టు రికగ్నైజ్. ఇచ్చేది ఏం చెప్తాదో ఆమె అమ్మని నవ్వుకుంటారు. మొత్తానికి మనం రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి సో దీనిలో రూల్స్ ఎలా ఉంటాయి అంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. మీరు అని మీతో చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. ఎవరు ఎంతసేపు ఎక్కువసేపు ఆడుకుంటారో వాళ్ళు విన్నర్స్. ఇంట్లో కూడా విన్నర్. ఇంట్లో కూడా ఇస్తాను నేను విన్నర్. నాకు ఇస్తే నాకు పెద్దదే ఈను. ఓకే, ఈ షోలో నాకు ఎంత హాయిగా ఉందో. వీర్లాగా ఇలా కూర్చుంటా ఏదో మాట్లాడుకుంటా. నీకు యాంకరింగ్ కూడా లేదు, మనం ఇద్దరం రిలాక్స్ అవ్వచ్చు. పిచ్చిది క్యూన్ అనుకుంటుంది ఎండాకాలం. నేను క్వీన్ అయితే నువ్వు ప్యూను. నేను చెప్పుకోలే, నేను లోబో లెక్కనే హ్యాపీ ఉన్నా. అదే కొంచెం రౌండ్ లోకి వెళ్ళిపోతే నువ్వు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ లోబో నుంచి స్టార్ట్ చేద్దాం. దాన్ని లోబో ఎవరికి చేద్దాం అనుకుంటున్నావు? ఎవరికైనా చేస్తాను. ఎవరికైనా అంటే నీకు ఇష్టమైన వాళ్ళ పేరు చెప్పరా? ఎవరైనా ఇష్టం. అమ్మా భాగ్యలక్ష్మి చూసావు ఎప్పుడే నువ్వు అంటే ఇష్టం? నేను ఇంకా పేరే అడిగినా ఈమెనే రత్న చరిత్ర చెప్తుంది మొత్తం. హలో, మేము మాట్లాడుకుంటామో వాట్సాప్ నీకెందుకు? అంటే ఇంతకు ముందు అతను ఒక్కతే ఇష్టం అన్నావు కదా. హానెస్ట్ గా ఐ డోంట్ ఫీల్ షై. ఐ యామ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. భాగ్యలక్ష్మి యు ఆర్ బ్యూటిఫుల్. ఈ పోరిగా ఓపికనే ఉండదు. ఆమె పేరు రాజలక్ష్మి, నేను భాగ్యలక్ష్మి అన్నా. ఫస్ట్ ఏం చెప్పినా ఓపికనే ఉండదు. పోరి పాడుగా అందం కాదు, అమ్మాయి ఎట్లా నేచర్ మంచిగా ఉండాలి. ఇది ఏమో తయారయ్యి. నువ్వు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు? నేను రాజ్యలక్ష్మి. మనసంతా మనసంతా నువ్వే నా మనసంతా. మ్యూజిక్ ఆహా చెప్పు. ఎవరికి చేద్దాం? కాల్ రామ్ గోపాల్ వర్మ గారు. ఏం మెంటల్ ఎక్కిందా నీకు? కాల్ రామ్ గోపాల్ వర్మ గారు, నేను మాట్లాడతా. హలో బాస్, నేను ఒక్కటి చెప్తా బ్రో, మీ అందరికి వినండి. సీరియస్ లైఫ్ లో గుర్తు పెట్టుకోండి, ఎవరు ఏవైనా ఉండండి, మనకు నచ్చితే మనం చేయాలి. బట్ రిమెంబర్ వన్ థింగ్, చేసే ముందు మనం తప్పు చేయట్లేదు. రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, కాల్ చేసి మాట్లాడాలి, అందులో తప్పేంది? లోబో చాలా డేర్గా రామ్ గోపాల్ వర్మ గారికి ఫోన్ చేయమని చెప్పాడు కాబట్టి నేనైతే నెంబర్ కలుపుతున్నాను. సో మొత్తానికి ఆయన నువ్వు అని గుర్తుపెట్టకుండా మాట్లాడాలి. ఓకే ఓకే ఓకే. అది ఆయన డిస్కనెక్ట్ చేసేస్తే నా తప్పు కాదు. ఒకటి అవును, చేయకముందు అన్ని చెప్పుకోవాలి. మనం ప్రాక్టికల్ అబ్బాయి. నేను ప్రపోజ్ చేసే ముందు పేరు అడిగాను ఆమెకు. పేరు అడిగే ప్రపోజ్ చేసిన. అందం ఇక్కడ ఉంటది, ఇక్కడ కాదు. అంటే మొత్తం మీద నీ షోదయ వల్ల మా లోబోకి ఒక అమ్మాయి దొరికింది. పీడ వదిలిపోయింది అమ్మ. ఎంత హ్యాపీగా ఉందో నాకైతే ఇవాళ. వెరీ మచ్ హ్యాపీ. పాపం అమ్మ రాజలక్ష్మి నీ ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. రామ్ గోపాల్ వర్మ గారికి ఫోన్ చేయమని చెప్పాడు, మనం ట్రై చేద్దాం. చంటి, మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, ప్రయత్నించండి. సి బాస్, నేనైతే నంబర్ ఇచ్చాను. ఇట్స్ నాట్ మై మిస్టేక్. చలో, యు వాంట్ కాల్ ప్రభాస్ హీరో? ఓకే ఓకే. పూరి జగన్నాథ్ గారు. నో సమంత. సమంత ఇస్ హియర్ ఓన్లీ. అరే చలో ఒక పని చేద్దాం. చంటి, నువ్వు ఇష్టం, నువ్వు ఎవరికైనా కాల్ చేయి, చెప్పి చేయి, నేను మాట్లాడతా. నేను చెప్పకుండా ఒక వ్యక్తికి ఫోన్ చేస్తా. ఆ వ్యక్తి ఎవరో నువ్వు గుర్తుపట్టు, కానీ నువ్వని వాడు గుర్తుపెట్టకుండా మాట్లాడాలి. ఆ వ్యక్తి నీకు కూడా తెలుసు. ఓకే ఓకే రెడీ? ఓకే. హలో హలో సీనన్నా, నేను రాజుని మాట్లాడుతున్నా. లేదండి, ఇది రాంగ్ నంబర్ అండి. అన్నా అన్నా, అది అత్తమ్మ ఫోన్ చేసింది. రాంగ్ నంబర్ అండి, శ్రీను కాదు అంటున్నా. అరే అన్న, ఒక్క నిమిషం అన్న. శ్రీను కాకపోతే శ్రీనివాస్ చంద్ర కదా అన్నను.
నేను ఒక మాట చెప్తున్నా వినన్నా, ఇగో అత్తమ్మ ఫోన్ చేసింది దవాఖానకు పొమ్మన్నది. వచ్చేటప్పుడు కిచెన్ రూమ్ లా బగోన కింద 3 లక్షలు ఉన్నాయంట, తీసుకొని దవాఖానకు రమ్మంటుంది. నేను యశోద హాస్పిటల్ పోతున్నా ఆటోలా. నువ్వు ఏడున్నావు ఇప్పుడు? యశోద హాస్పిటల్కి వెళ్తున్నా, నేను బయలుదేరుతున్నా. నువ్వు బయలుదేరుతున్నావా? అయితే నువ్వు ఒక పని చేయి, 7:30 వరకు గుర్తు పట్టేసిండు చంద్రా. నేను చంటి షోలో ఉన్నా. అవునా? అయితే ఎందుకు వెళ్ళావు? హలో చంద్ర, నిజంగా దేవుడు ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి వెతికాను, చంటి షోకి వచ్చాను, నా ప్రేమ సక్సెస్ అయింది. ఐఎమ్ ఇన్ లవ్ విత్ రాజలక్ష్మి. ప్రేమలో పడ్డావా? పడ్డాడు, తర్వాత కొట్టుకుపోవడమే. నేను ఇంకా పెట్టేసాను, బ్యాలెన్స్ లేదు ఇందులో. బాయ్ బాయ్. బ్యాలెన్స్ లేదు, బాయ్. ఫోన్ పెట్టాయి, బాయ్ బాయ్. మా ఎందుకు ఎక్కువసేపు గుర్తుపట్టిన తర్వాత ఏమిటి పైసలు దండు. నువ్వు ఆడావు, నేను నెంబర్ కలిపాను, కనిపెట్టేశారు, కనిపెట్టేశాడు. ఓకే ఓకే, నా తప్పు కాదు, నా గొంతు అలాంటిది బాబు. నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో 2 యూనిక్ వాయిసెస్, ఒకటి చంద్ర, 2 లోబో. ఎస్, 2 యూనిక్ వాయిస్లు ఒక దగ్గర అసలు మిరాకిల్. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇప్పుడు నువ్వెవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు? నాకు రామ్ గోపాల్ వర్మ గారు అనగానే నాకు ఇంకో డైరెక్టర్ గుర్తొచ్చారు. ఐ వుడ్ లైక్ టు కాల్ క్రిష్ గారు. బిజీగా ఉన్నారా ఏంటి? మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతం సమాధానం ఇవ్వట్లేదు. ఓకే, ఆయన ఇవ్వట్లేదు కానీ నేను ఇంకొక నెంబర్ కల్పిస్తాను. ఓకే ఓకే, వాడికి ఫోన్ చేసి కాసేపు ఆడుకోవాలి వాడు. అంటే ఎవరో వాడు చెప్పారు. హాఫ్ గా నేనైతే గుర్తుపట్టలేదు. ఓకే, ఇదైతే కన్ఫర్మ్. ఓకే ఓకే, तेरे रूपों पे है हुस्न की बिजली, तेरे गानों पे है जुल्फ की बदली, तेरा ये हंसी वादियाँ ये खुला आसमां, आ गए हम तो है मेरे साजना, इन बाहों में दिल की कली खिल गई, जो निकले खुशी मिल गई. సరే, వీడు కూడా ఎత్తట్లేదు, ఇంకొక నెంబర్ ట్రై చేద్దాం. This number can't be reached right now. అట్లా కాదు, ఈమెనే శని ఇంకా నవ్వుకుంటుంది. అంటే ఇప్పుడు దాకా మీ షోలో ఎప్పుడైనా విమెన్ హ్యాండ్లింగ్ లాంటిది ఏమైనా జరిగిందా? జరగలేదు. ఈమెకు ఏం దారి లేక నా మీద కొట్టడానికి కోపం. అమ్మ మర్చిపోతుంది, అక్కడ చూడు ఎవరున్నది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు, మనమే ఖాళీగా పని పాట నువ్వు ఒక డమ్మి పోరిన ఒప్పుకున్నావు దేవుడా. మనకు అంటే నేను లోబోని. హలో, ఈడ చూసినావు, కాల్ కనెక్ట్ అయింది, లోబో అంటారు. మార్కెట్ ఫుల్ ఉన్నదమ్మా లోబోది. మార్కెట్ అర్థమవుతుంది, అర్థమైతుంది. చూసినావు కదా, కాల్ ఎత్తంగానే రింగ్ అయింది. ఈడ శని లెక్క నేను హర్ట్ అయ్యాను. ఓకే, మనం ఈ హర్ట్ అయిన విషయాన్ని నెక్స్ట్ రౌండ్ లో తీర్దాం. ఓకే, ఈ రౌండ్ లో నిర్మోహమాటంగా ఖచ్చితంగా గెలిచారని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తూ లోబో